ఉమ్మడి అనంతపురం జిల్లా ఉరవకొండ మండల పరిధిలోని పెద్ద కౌకుంట్ల ఉరవకొండ పట్టణంలో సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పాల్గొని లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశానుసారం రాష్ట్ర వ్యాప్తంగా 4,410 కోట్లు లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్వయంగా ఈరోజు ఉదయాన్నే 6 గంటలకు చేపట్టారు. దాంట్లో భాగంగానే వాడలా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, అధికార యంత్రాంగం, ప్రతి ఒక్కరూ కూడా సమాజ హితం కోరేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటూ చూస్తూ ఉంటే పండుగ లాంటి వాతావరణంలో సాగుతుంది. ఈ రోజున 3,000 ఉన్నటువంటి పెన్షన్ని 4,000 చేయడం, 3 నెలల బకాయి కలిపి మొత్తం 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన నష్టం కన్నా గత 5 ఏళ్లలో జరిగినటువంటి నష్టం, ఆర్థిక అరాచకం చాలా ఎక్కువ. అటువంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ పరిస్థితుల్లో ఉంది అని ప్రధానమైనటువంటి ఆర్థిక రంగాన్ని అంచనా వేసేటువంటి ప్రయత్నం జరుగుతుంది. ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. ఎక్కడున్నాం, ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి ఆర్థిక భారం ఎంత, అప్పులెంత, దారి మళ్లిన ధనం ఎంత అనేటువంటి లెక్కలు తేలకముందే మమ్మల్ని అందరినీ పిలిచి ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటంటే 1వ తారీఖున మొట్టమొదటిది 6 గంటలకు పంపిణీ జరగాలి అనంటే 29వ తారీఖునే మీరు వృద్ధుల పంపిణీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా చెల్లించాల్సినటువంటి 4,400 కోట్ల రూపాయల పైన మీరు ఏర్పాట్లు చేయండి. 29వ తారీఖు ఉదయాన్నే బ్యాంకులకు వెళ్ళాలి. 29వ తారీఖు మధ్యాహ్నంకి డ్రా అయిపోవాలి. అక్కడి నుంచి 30వ తారీఖున మండల వార్డు వారీగా వాళ్ళు పంపిణీ చేసుకోవాలి. 1వ తారీఖు ఉదయాన్నే పంపిణీ కావాలి. 1వ తారీఖు సాయంత్రానికి 100% పెన్షన్లు పంపిణీ కావాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక పండుగ లాంటి వాతావరణంలో వృద్ధులకి పెన్షన్లు